సాగర్ సాక్షి న్యూస్. కూటమి ప్రభుత్వ పాలన దక్షతను చూసి జనసేన పార్టీలోకి అనుభవజ్ఞులు వస్తున్నారని ఎమ్మెల్యే పంతో నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం రాపాక గార్డెన్లో జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో రాపాక గార్డెన్ అధ్యక్షులు సిహెచ్ఎస్వి రమణమూర్తి అధ్యక్షతన సుమారు 30 మందికి జనసేన పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే నానాజీ సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలనను చూసి పార్టీలోకి అనేక మంది రావడం జరుగుతుందన్నారు. అభివృద్ధితో పాటు తాము ముందుకు వెళుతున్నామన్నారు. అలాగే రాపాక గార్డెన్ వాసుల సమస్యలను పరిశీలించేందుకు చర్యలు తీసుకుని వాటిని పరిష్కరించనున్నట్టు చెప్పారు. అనంతరం వైస్ ఎంపీ విరస సిహెచ్ఎస్వి రమణమూర్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలిక ఏడుకొండలు, నిమ్మల గంగాధర్, జయప్రకాష్, యాళ్ల శ్రీనివాస్, పార్థసారథి శాస్త్రి, కోటిపల్లి రాజశేఖర్, కొండపల్లి సూర్యనారాయణ, జనసేన కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం హౌసింగ్ కాలనీలో స్థానిక జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యులు పంతో నానాజీ పర్యటించారు. కనీస మౌలిక వసతులు కల్పన లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని, అభివృద్ధిని మర్చిపోయిందని ఎమ్మెల్యే నానాజీ విమర్శించారు. స్థానికంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక మహిళలు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని, ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకుని అమలు చేయడం జరుగుతుందన్నారు. స్థానికంగా రూరల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రజలను గెలిపించారని, ఇక నుండి మౌలిక వసతులపై దృష్టి సారించి ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు. ప్రధాన రహదారిని 75 లక్షలతో ప్రారంభించడం, లింక్ రోడ్లు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాముల బెడద ఎక్కువగా ఉందని మహిళలు తెలియజేసినందున సమస్యపై సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాలకు పాడైన వరి పంట రైతుల వద్ద నుండి అధికారులు సేకరించడం జరుగుతుందని, రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపాటి త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, కార్యదర్శి మోహన్ చౌదరి, హౌసింగ్ ఏఈ నాగభూషణం, మాదారపు తాతాజీ, యూత్ సభ్యులు, కాలనీ వాసులు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయం, తుఫాను అనంతరం, భారీ వర్షాల అనంతరం ప్రతి చోట కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఒక పక్కన రైతులు పరామర్శ చేసుకుంటూ, మరో పక్కన కాలనీలు ఏదైతే ఉన్నాయో కాలనీల్లో చాలా ముంపు ప్రాంతాలకి నీరు నిలిచిపోయినటువంటి కాలనీలు, అభివృద్ధిని వచ్చుకున్నటువంటి కాలనీలు అయితే కట్టేశారు. కానీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తి చేయలేదు. జనరల్గా ఎక్కడన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తారు. గవర్నమెంట్ ఇంకిత జ్ఞానం అది. ఎందుకంటే నువ్వు లేఅవుట్కి అప్రూవల్ ఇవ్వాలంటే ఆ లేఅవుట్ రోడ్డు వేసి కాలువ కట్టి కరెంట్ స్తంభం వేస్తేనే కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వదు. అంటే దాని అర్థం ఏంటి? నివాసయోగ్యం అయితేనే దానికి అప్రూవల్ ఇస్తారు. అంటే అలాంటి ఈ కాలనీ ఉంది, ఈ కాలనీ నివాసయోగ్యం కాకుండా అప్రూవల్ ఎలా ఇచ్చారు అన్న దాని మీద ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంది. అట్లాగే రోడ్లు వేసామని చూపుతా ఉన్నారు. భవన నిర్మాణం తాలూకా మెటీరియల్ తీసుకొచ్చి రోడ్ల కింద పరిచేసి సరిపెట్టడం జరిగింది. కానీ ఎంబుక్కుల్లో చూస్తే రికార్డింగ్లు అయిపోయినట్టు కనపడతా ఉన్నాయి. ఈ రోడ్లు ఎంతవరకు వేసారు దాని మీద తగిన విచారణ చేస్తా ఉంది. కొంత లబ్ధిదారుల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఏ స్థాయి వరకు, లిటిల్ స్థాయి దాకా ఇస్తున్నారు, బేస్మెంట్ స్థాయి దాకా ఇస్తున్నారు, స్లాబ్ వేసిన దాకా ఇస్తా ఉన్నారు అంటే అలాగే అర్బన్కి రూరల్కి కూడా ఒక లిమిటేషన్స్ 1,59,000 అయితే రూరల్ అని, 2,50,000 అయితే అర్బన్ అని చెప్తా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికే ఆ విషయం ఆయన దృష్టిలో ఆల్రెడీ ఆ విషయం ఉంది. ముఖ్యమంత్రి గారితో ఆయన డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటే గ్రామంలో పక్కపక్కన ఇళ్ళు ఉంటా, ఒకరికి 1,59, ఒకరికి 2,50 అన్నది సమంజసం కాదని మా భావన. ఆ భావనని వారికి తెలియజేయడం జరిగింది. అలా ఈ తిమ్మాపురం కాలనీ నుంచి ఫస్ట్ నుంచి వివాదాస్పదంగానే ఉంది. దీని మీద ఖర్చు పెట్టిన ప్రతి పైసా, దీనికి ఎక్వైర్ చేసిన ల్యాండ్, దీన్ని చేసిన ఫిల్లింగ్ దగ్గర నుంచి ప్రతి స్థాయిలోనే అవినీతి కనపడతా ఉంది ప్రతి ఒక్కసారి. ఇప్పటికీ కూడా ఆక్రమించి కొన్ని ఇక్కులశాలు తోటలో ఈ కాలనీకి సంబంధించి ఒక అవసరమైతే ఆ కాలనీకి ఒక కళ్యాణ మండపం కట్టుకోవాల్సింది, ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాల్సిన స్థలాన్ని ఆక్రమించి ఇక్కులశాలు మొక్కలు గట్రా వేసుకుని వ్యవసాయం చేసుకుంటా ఏదో కోట్లని వాటిని అడ్డుపెట్టుకుని ప్రయత్నం చేస్తాం. ఈ కాలనీకి ఖచ్చితంగా ఒక కళ్యాణ మండపంలో చాలా అవసరం. ఎందుకంటే 1,200 కుటుంబాలు ఉంటుంటే
ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక అబ్బాయి చేసుకోవాలన్నా, పిల్లడు పుట్టినరోజు చేసుకోవాలన్నా, పిల్లల బయట ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా సరే మన కాలనీ ఒకటి అవసరం కాబట్టి, కాలనీలో ఒక కమిటీ వారు అవసరం కాబట్టి ఆ ల్యాండ్ దాన్ని ఖచ్చితంగా పోరాడి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళందరికీ వీరు ఆల్రెడీ గతంలో వచ్చినప్పుడు అడిగిన దాని మేరకు నేను ఈ మెయిన్ రోడ్ అయితే పెట్టడం జరిగింది. అది 75 లక్షల రూపాయలతో స్ట్రైట్ రోడ్ వేస్తా ఉన్నాం. ఇప్పుడు కాలనీ వాసులు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే, మేము కాలువగట్టు మీదుగా అక్కడ తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం. అయితే ఆ ప్రమాదం, హైవే ఎక్కడ ప్రమాదం, పక్కన కాలువ, ఆటో వస్తే, బైకులు వస్తే అంత కాలువ, అంత విట్టైన రోడ్డు లేకపోవడం, అది ప్రమాదం అని చెప్పి సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి అక్కడ మహిళలందరూ చెప్పడం జరిగింది. దాన్ని తిమ్మాపురంలో కనెక్టివిటీ ఒకటి ఉందని చెప్తున్నారు. రేపు కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా చోట్ల, చాలా ఊర్లు కనెక్టివిటీ రోడ్స్ పెడతా ఉన్నారు. ఆ కనెక్టివిటీ రోడ్లో ఆ రోడ్డు పెట్టి అందులో మధ్య బ్రిడ్జ్ ఒకటి ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు లేడు, సెలవులో ఉన్నారు. అది వచ్చిన తర్వాత మామూలు ఇంజనీరింగ్ పంపించిన తర్వాత ఆ అమ్మాయి పేరేంటి ఆ ఎస్టిమేషన్ త్వరలోనే ఇచ్చి అవి కూడా వారి దృష్టిలో పెట్టి, అట్లాగే స్నేక్స్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే సాధారణంగా పొలాల్లో కట్టుకున్నప్పుడు అవకాశం ఉంటుంది, కానీ దానికి నిరోధనకి ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నది ఒకసారి పంచాయతీలో ఒకసారి కూర్చొని ఆలోచన చేసి ఖచ్చితంగా దాని మీద దాని నివారణకి అయితే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద మెజారిటీలతో మిమ్మల్ని నెగ్గించినందుకు ఈ సంవత్సరంన్నర మేము ఏంటంటే ప్రధానమైన అంశాల మీద, ఏదైతే ప్రజలకు హామీ వచ్చినటువంటి అంశాలు, ఆ అంశాల మీద ప్రధానమైన దృష్టి పెట్టి, ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోకూడదు అన్నటువంటి ఆత్మగౌరవం గలటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి అలా దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్ అయితేనేంటి, తల్లికి వందనం అయితేనేంటి, ఆర్టీసీ బస్సు అయితేనేంటి, రైతు భరోసా అయితే ఏంటి, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఇవాళ దాకా పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయిగా దృష్టి పెడుతున్నాం. మాన్సూన్ అయింది కాబట్టి పూర్తిగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, కాలువలు, రైతాంగం కూడా చాలా భారీ ఎత్తున దెబ్బతిన్నది. రాష్ట్ర ఈ 3 పంటలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు రైతాంగానికి ఎన్నంటిగా రైతాంగంతో ధాన్యం కొనడం దగ్గర నుంచి, కాలువ తవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ చక్కగా చేసాం. కానీ ఈసారి అకారణ వర్షాల వల్ల చాలా ఒక రకం స్వర్ణ అన్నది పూర్తిగా ఓడిపోయింది. కాబట్టి ఆ స్వర్ణ ఎస్ఎల్ఈ 124 ఇంకోటి ఏంటది 13-18 తక్కువ పడ్డది. అన్నింటినీ కూడా లిస్టులు తయారు చేసి పంపించడం జరిగింది. రైతుకు కూడా భరోసాగా ఉంటామని చెప్పి అందరికీ కార్యకర్తలు, మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కాలువలు కూడా చాలా వరకు చేసాం. ఇంకా ముందు చేయవలసింది చాలా పని చేసి మొదలు పెట్టాం అంతే. అన్ని కార్యక్రమాలు చేయవలసింది చాలా ఉన్నాయి, చేస్తాను. దీన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.